చేస్తాను హెల్త్ విషయాల్లో. ఇక్కడ అన్నీ కూడా నాలెడ్జ్ అన్నిట్లో ఉంటాయి. కొన్ని పోర్టల్స్లో రిజర్వేషన్స్ ఉంటాయి. వీళ్ళందరికీ ఆ లింకులు ఎస్టాబ్లిష్ చేయాలి. సో దట్ నేరుగా ఇప్పుడు వచ్చే రిజర్వేషన్ వాళ్ళకి తెలియదు, చేసుకున్నారు పలాను, ఒక నెల తర్వాత నేను ఎక్కడికో పోతున్నా, నాకు బస్ టికెట్ కావాలి, రైల్వే టికెట్ కావాలి, అవన్నీ లింక్ చేసేయాలి. అదే మరి రేపు రాబోయే రోజుల్లో దేవస్థానాలన్నీ కూడా ఇది చేస్తున్నాం. ఆల్ టెంపుల్స్లో రిజర్వేషన్స్ పెట్టేస్తున్నాం. వీళ్ళు లింక్ చేసేస్తారు. ఒకవేళ ఎక్కడన్నా కానీ ప్రాబ్లం వస్తే సీఎం కింద, నాకుండే ఎమ్మెల్యే కింద నేను దాన్ని యాడ్ చేస్తాను, కొంచెం ప్రియారిటీ. దట్ ఈస్ ది సిస్టమ్, రోబస్ట్ సిస్టమ్ ఐ వాంట్ టు బిల్డ్. ముందు వీళ్ళు నేను వచ్చాను కాబట్టి, ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి, ఇవన్నీ కూడా మీరు లింక్ చేసిన తర్వాత సీఎం రిలీఫ్ పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు మీరు ఒక అవగాహనకు వస్తే, మీరు అవగాహనకు రావాలి వీళ్ళందరితో మాట్లాడి, దెన్ నాకు రెఫర్ చేయాలి రియల్ టైమ్, సో దట్ ఐ విల్ వర్క్ ఇట్ అవుట్, ఐ విల్ శాంక్షన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. అంటే పార్టీకి ఎక్కడ కూడా నేను టచ్లో లేకపోయినా వీళ్ళకి కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ చేసి రాష్ట్రం అంతా కూడా దీన్ని మాస్టరైజ్ చేయడానికి రేపు రాబోయే రోజుల్లో మేము ఇన్సూరెన్స్ కడతాం. ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే పరిస్థితి రావాలి. దానికి కూడా మన ఆఫీస్ వర్కౌట్ చేయాలి. ఓకే, ముందు ఈ కేసులో నేను 8 lakhs ఇమ్మంటాను. ఇచ్చిన తర్వాత మీరు అది వాళ్ళకు వర్కౌట్ చేసి మళ్ళా రేపు రాబోయే రోజుల్లో మీరు ఆన్లైన్లో పెడుతున్నారు, ఇవన్నీ నేను వర్కౌట్ చేసుకొని చేస్తాను. ఓకే, నేను పర్సనల్ ప్రజెన్స్లో 8 lakhs ఇచ్చారని రాయి, అది ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇస్తాం. వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. దే విల్ వర్క్ ఇట్ అవుట్, యూ కోఆర్డినేట్. ఇక్కడ ప్రద్యుమ్న ఆర్ ఎవరున్నారు సెక్రటరీ, అందరూ ప్రద్యుమ్న రమ్మనట. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వాళ్ళు హైలైట్ చేసి రాస్తారు. వాళ్ళకి అదర్ ఆప్షన్స్ కూడా మెడికల్ ట్రీట్మెంట్, హైయర్ ఇన్స్టిట్యూట్స్ మనం రెఫర్ చేసి క్లియర్ చేస్తే వాళ్ళ ఒరిజినల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అన్నవాళ్ళు చాలా మంది డబ్బులు అని రాస్తారు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవన్నీ కాదు అది కాదు ఇష్యూ. ఇక్కడ హెల్త్ వచ్చినప్పుడు ఎక్కడ చెక్ చేశారో అవన్నీ అడిగి, ఎక్కడ చెక్ చేసి ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎక్కువ ఇచ్చేటప్పుడు ఆ సమస్యకి కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ చూపించాలి. మనిషికి సాటిస్ఫాక్షన్ రావాలి, వాళ్ళకి సమస్య పరిష్కారం కావాలి. అదే సమస్య సందర్భంలో మనం ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతామో తక్కువ ఖర్చుతో మేనేజ్ చేయాలి. అది సస్టైనబుల్ మోడల్. అవన్నీ కూడా రేపటి నుంచి వీ హ్యావ్ టు ట్రైన్ ఎవ్రీబడి. ఇది ఒక 8 లక్షలు ఇమ్మనండి. ఇది కాకుండా నాకు మీరు ఇక్కడ చేసే దాంట్లో ఇది 8 lakhs శాంక్షన్ చేశాను. ఇది చేస్తే ఇక్కడ మనం నాలెడ్జ్ అనేది గవర్నమెంట్లో వచ్చే ప్రోగ్రామ్స్ అన్ని నాలెడ్జ్ అంతా మీరు ఈయనకి ఇవ్వాలి, పిఏకి. ఈయన ఇంటర్న్ అందరినీ ట్రైన్ చేయాలి. వాట్ ఈస్ ది నాలెడ్జ్ అంటే హెల్త్లో మనం ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్, ఆల్ గవర్నమెంట్ ఎట్ట ఫంక్షన్ చేస్తుందో తెలిస్తే సమస్యలు ఎట్ట పరిష్కారం చేసుకోవాలనో ఈ విల్ టీచ్ ఎవ్రీబడి. ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. యాజ్ ఆన్ టుడే ఇప్పుడు ఈ సమస్య వచ్చిందనుకోండి, ఈ సమస్యని కాస్ట్ ఎఫెక్టివ్గా ఎట్ట చేయగలుగుతాం, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం కాదు. ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, టెస్ట్ చేయించడం, ఇలాంటి సమస్యలు క్యుములేటివ్గా నాకు ఎక్కువ వచ్చాయనుకోండి, ఎందుకు వస్తున్నాయో రీసెర్చ్కి వెళ్ళాలి, R&Dకి వెళ్ళాలి, దెన్ ప్రివెంటివ్కి వెళ్ళాలి. అదే ఇప్పుడు TCSని పెట్టాం, TCSని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఆ TCSలో వచ్చే డేటా కూడా తీసుకొని, ఈ డేటా కూడా తీసుకొని హౌ టు గో ఫర్ ప్రివెంటివ్, హౌ టు గో ఫర్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్, హౌ టు గో ఫర్ మానిటరింగ్ రియల్ టైమ్ by adding devices, all these things. That is the future. Okay? మీరు ఎన్ని ట్రైన్ చేస్తారో చూద్దాం. నువ్వు కూర్చో.